అప్పారావు గారు వినిపిస్తుందండి? నమస్కారం చందు గారు, ముందుగా మీకు ప్యానల్ సభ్యులకు ప్రామినెంట్ ప్రేక్షకులకు శుభోదయం. రైట్, నేరాంధ్ర కాదు సేఫ్ ఆంధ్ర అంటుంది కూటమి. సో మరి మనం ఎన్నికల ముందు కూడా చూసాం అమ్మాయిల విషయంలో, అంటే మిస్సింగ్కి సంబంధించి కూడా గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. సో ఇప్పుడు సేఫ్ ఆంధ్ర విషయంలో మీ యొక్క భాగస్వామ్యం అంటే ఏ విధంగా మీరు ముందుకు వెళ్తున్నారు? సేఫ్ ఆంధ్ర రక్షణలో ఆంధ్రప్రదేశ్ ఉందని అనుకోవచ్చా? మీరేం చెప్తారు? చందు గారు, ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఎకనామికల్గా గ్రోత్ అవ్వాలన్నా, పెట్టుబడులు రావాలన్నా మెయిన్ పిల్లర్ ఏంటంటే ఫస్ట్ చూసేది ఎవరైనా కానీ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది, సో క్రైమ్ రేట్ ఎలా ఉంది. సో ప్రపంచంలో ఎక్కడైనా క్రైమ్ లేకుండా ఉండదండి. సో ఆ క్రైమ్ స్థాయి ఎలా ఉంటుందనేది మనం అంతకుముందు మాట్లాడుకునే వాళ్ళం. మనం ఏదైనా క్రైమ్ గురించి మాట్లాడుకుంటే బీహార్ని తీసుకునే వాళ్ళం, లేకపోతే యూపీని తీసుకునే వాళ్ళం. కానీ అక్కడ కూడా ఇప్పుడు ఏ విధంగా బీహార్లో నితీష్ కుమార్ ఆధ్వర్యంలో కానివ్వండి, లేకపోతే యూపీలో మన యోగి ఆదిత్యనాథ్ గారి ఆధ్వర్యంలో కానివ్వండి, క్రైమ్ రేట్ ఎలా తగ్గుతుందో అనేది. సో ఈరోజు క్రైమ్ అన్నది పెరిగితే ఎక్కడ పెట్టుబడులు రావు, అభివృద్ధిని జరగదు, ఎకనామిక్గా గ్రో కాదు. సో క్లియర్గా హోమ్ మినిస్టర్ గారు అసెంబ్లీలో అలా తప్పుడు ఇష్టం వచ్చినట్టు వైసీపీ లాగా అలా తప్పుడు మాటలు మాట్లాడితే కుదరదండి. అసెంబ్లీలో రికార్డ్ అవుతాయి ప్రతిదీ. సో క్రైమ్ రేట్ ఏ విధంగా ఎలాంటి యాక్షన్స్ తీసుకున్నారో అధికారంలో వచ్చిన తర్వాత, ఎలాంటి పోలీసు వ్యవస్థని ఏ విధంగా చేస్తున్నారనేది క్లియర్గా హోమ్ మినిస్టర్ గారు చెప్పారు. సో గత ప్రభుత్వంలో మనం చూసాం లా అండ్ ఆర్డర్ని రాజకీయ అవసరాలకు ఎలా ఉపయోగించుకున్నారో, పోలీసు వ్యవస్థని ఏ విధంగా నిర్వహణ చేశారో మనం చూసాం. సో ఇప్పుడు అలా లేదండి. ప్రతి ఒక్కరూ తప్పు చేయాలంటే భయపడుతున్నారు. అలాగే ఎలాంటి నాయకుడైనా, ఎంత స్థాయిలో ఉన్న నాయకుడైనా బూతులు మాట్లాడాలన్నా భయపడే స్థాయికి ఈ రోజు లా అండ్ ఆర్డర్ని తీసుకొచ్చారు. సో అది కూటమి ప్రభుత్వం విజయం. సో ఆ విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు పోతుంది కాబట్టి ఈరోజు దేశంలోనే మొన్న సర్వే కూడా వచ్చింది, దేశంలోనే ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ పెట్టుబడులు వచ్చిన రాష్ట్రంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది. అలాగే అభివృద్ధి పథంలో కానీ సంక్షేమంలో కానీ ముందుకు తీసుకుపోతుంది కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో. సో క్రైమ్ రేట్ అనేది డెఫినెట్గా 6.6% క్రైమ్ రేట్ తగ్గింది. అలాగే ఉమెన్ ఏదైతే ఉన్నాయో క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్, అది 4.4%. అదే మాదిరిగా 36% ఏదైతే శాండిల్స్ ఉందో, రెడ్ శాండిల్స్, అవన్నీ 36% సుమారుగా తగ్గాయి. అదేవిధంగా ఎకనామిక్ అఫెన్స్ ఏదైతే ఉందో 55% రికవరీ చేస్తున్నారు. సో ఈ 2 సంవత్సరాల్లోనే. సో గత ప్రభుత్వం ఏదైతే, ఒక చిన్న విషయం చెప్తాను మీకు, గత ప్రభుత్వంలో ఫారెన్సిక్ చేయడానికి కూడా సరైన సౌకర్యాలు కల్పించలేదండి. దాదాపు 24,000 ఫారెన్సిక్ కేసుల్ని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీర్చేయడం జరిగింది. అలాగే కానిస్టేబుల్ ఏ విధంగా రిక్రూట్ చేస్తున్నారు, మన ఆర్థిక పరిస్థితి బాగోపోయినా మీరు చూసినారు. సో రిక్రూట్ 5,600 పైచులకు రిక్రూట్ చేయడమే కాకుండా వాళ్ళకి స్టైఫండ్ పెంచడం కూడా జరిగింది. సో ఈ విధంగా అదే మాదిరిగా ఈసారి బడ్జెట్లో మీరు చూసుకుంటే పోలీసు వ్యవస్థ పైన దాదాపు సుమారు 7% పెంచారు. ఎందుకని? ప్రజలు సురక్షితంగా ఉండాలి. ఈరోజు గత ప్రభుత్వంలో చూస్తే గంజా బ్యాచ్ ఏ విధంగా విరవీగిపోయిందో మీరు చూశారు. ఈరోజు ఎక్కడైనా ఉందంటే అలాంటి పరిస్థితులు. సో నేనేమంటానంటే పూర్తిగా 100% అరికట్టేస్తామని చెప్పను, కానీ డెఫినెట్గా లా అండ్ ఆర్డర్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారు ప్రతి ఒక్కరు కూడా. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అలాగే మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అనిత గారు కానీ, లోకేష్ గారిని లా అండ్ ఆర్డర్ని హై ప్రయారిటీ ఇస్తున్నారండి. సో ప్రజలు సురక్షితంగా ఉండాలి, ప్రజలు చాలా ఆనందంగా ఉండాలన్నదే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. రైట్ అండి, రైట్. సో హాట్ టాపిక్లో ఆంజనేయ రెడ్డి గారితో మాట్లాడబోయే ముందు ప్రస్తుతం ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్.